I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 10th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 10వ సబ్బాతుబడి పాఠం. ఈ వారం చాలా ప్రాముఖ్యమైన పాఠం మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. సాతాను బోధలు, సాతాను అద్భుతాలు అనే అంశం. సాతాను బోధలు, సాతాను అద్భుతాలు అనే అంశం అన్నమాట. ఇంగ్లీష్లో స్పిరిచువలిజం ఎక్స్పోజ్డ్ అని ఉంది. స్పిరిచువలిజం ఎక్స్పోజ్డ్ అని టైటిల్ పెట్టారు. ఈ విషయాలు వాక్యం నుంచి మనం చర్చించక ముందు మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. మీరెంతో వారంతో ప్రార్థించారు. మా కుమార్తె వివాహం చక్కగా జరిగింది. ప్రభు నామము నాకు ఘనంగా ప్రభు జరిపించారు. దాంతో నిన్న ఆఖరుగా చుట్టాలందరూ వచ్చిన వారు వారి వారి స్థలాలకు, వారి వారి గృహాలకు వారు వెళ్ళిపోయారు. ఆఖరుగా ఒక కుటుంబం వారు కూడా నిన్న వెళ్ళిపోయారు. ఇంకా చుట్టాలందరూ వెళ్ళిపోయారు కనుక మాకు కాస్త ఈ రికార్డింగ్ చేయడానికి అవకాశం దొరికింది. దానితో పాటు మీరందరూ కూడా ప్రత్యేకంగా మరొకసారి ప్రార్థించాలి. అదేంటంటే, ఈ రాత్రి బయలుదేరి నేను మేఘాలయ రాష్ట్రం అక్కడికి వెళ్తున్నాను. ఆ యొక్క మేఘాలయ రాష్ట్రంలో ఇది మన బంగ్లాదేశ్కి దగ్గర, అదే రీతిగా బర్మాకు కూడా చాలా దగ్గరగా ఉంది. షిలాంగ్, ఆ యొక్క రాజధాని పేరు షిలాంగ్. ఆ రాజధాని శివారు ప్రాంతంలో అక్కడ మనకు ఒక స్కూల్ ఉంది, మన సంస్థకు సంబంధించింది. అక్కడ సంఘం ఉన్నది. ఉదయమేమో స్కూల్లో ఆ యొక్క వాక్యం చెప్పాలా, రాత్రి ఏమో సంఘ సభ్యులందరూ వస్తారు. మన సంఘ సభ్యులే కాకుండా ఇతర సంఘాలు కూడా వస్తారు, వారికి కూడా వాక్యం చెప్పాలా. ఇదంతా ఇంగ్లీష్లోనే, మన భాష కాదు కనుక ఈ యొక్క మేఘాలయ రాష్ట్రంలో షిలాంగు శివారు ప్రాంతంలో జరగబోయే ఈ ఉజ్జీవ సభలు ఇవి బుధవారం జూన్ 5వ తారీఖు నుంచి జూను 9వ తారీఖు వరకు, జూను 5 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి అన్నమాట. సో అక్కడ వాక్యం చెప్పి మరలా నేను జూన్ 9వ తారీఖు అర్ధరాత్రికి తిరిగి వస్తాను మరలా పూనాకి. ఈ విషయాలన్నింటి కొరకు, మా ప్రయాణం కొరకు ప్రార్థించండి. ఎప్పుడు వెళ్తున్నట్టుగానే నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఇవాళ మధ్యరాత్రి 2:30కి పూనా నుంచి గౌహటికి విమానం. వచ్చే సమయంలో కూడా, తిరిగి ప్రయాణంలో కూడా ఆ గౌహటి, ఇది అస్సాం రాష్ట్రంలో ఉన్నది, మీకు అందరికీ తెలుసు. అక్కడి నుంచి పూనాకు దాదాపు ఒక 3 గంటలు ప్రయాణం ఇది విమానంలో. చాలా దూరం కదా, కనుక వీటి కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా ఉజ్జీవ సభల కొరకు, మంచి వాతావరణం కొరకు ప్రార్థించండి. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, ఎంత మనం ఎక్కువగా ప్రార్థిస్తామో అంత ఎక్కువ శక్తిని ప్రభు మనకిస్తారు. కనుక నా కొరకు, ఈ యొక్క జరగబోయే ఉజ్జీవ సభల కొరకు అక్కడ జరిపిస్తున్న పాస్టర్ గారి పేరు యాంకి, మా విద్యార్థి ఇది వరకు ఇప్పుడు పాస్టర్ గారుగా పనిచేస్తున్నారు. వారి సంఘ పెద్దలు, వారి సంఘం కొరకు, రాబోచున్న విశ్వాసులందరి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. వాతావరణం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క 10వ పాఠం సాతాను బోధలు, సాతాను అద్భుతాలు, దీని గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని మీరెంతో ఆశీర్వదించారు. ఈ జూన్ నెలలో ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు ప్రభు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి, ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి, మీరే ఈ అమూల్యమైన సత్యాలు తెలుసుకుని కృప దయచేయమని, దీన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని, ఇతరులతో పంచుకుంటున్న వారిని ఆశీర్వదించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను ఆశీర్వదించండి. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని, మీరే మహిమ ఘనత పొందమని, ఈ దినం రాత్రి ప్రభు నేను మేఘాలయ ఆ షిలాంగు పట్టణానికి వెళ్తుండగా తండ్రి, మా ప్రయాణంలో ప్రభు మీరు క్షేమంగా నన్ను తోడుకు వెళ్ళి, నీ మహిమ కొరకు ప్రభు అక్కడ ఉజ్జీవ సభల్లో వాడుకొని మళ్ళీ క్షేమంగా పూనాకు తీసుకురావాల్సిందని, స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీకి మీ కృపతో నడిపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనకు ఇవ్వబడిన పాఠ్య భాగం సాతాను బోధలు, సాతాను అద్భుతాలు. సాతాను బోధలు కూడా ఉన్నావా అనే ప్రశ్న వెంటనే మనకు వచ్చేస్తుంది. మనకు తెలుసు యేసు ప్రభు బోధలు తెలుసు మనకి,
బైబిల్లో ఉన్న అనేక మంది ప్రవక్తల బోధలు తెలుసు మనకి. అయితే సాతాను బోధలు కూడా ఉన్నవా? ఏంటి సాతాను బోధలు ఏమిటి అనే అనుమానం వెంటనే వచ్చేస్తుంది ఆ ప్రశ్న మనకి. దాంతోపాటు సాతాను అద్భుతాలు, సాతాను కూడా అద్భుతాలు చేస్తాడా? యేసుప్రభు చేసిన అద్భుతాలు తెలుసు మనకు బైబిల్ గ్రంథంలో. అనేక మంది ప్రవక్తలు ఎలీషా ప్రవక్త లాంటి ప్రవక్తలు అనేక మంది అద్భుతాలు చేశారు, అవి తెలుసు మనకి. మరి సాతాను కూడా అద్భుతాలు చేస్తాడా అనే విషయాన్ని కూడా మనం బైబిల్ గ్రంథం నుంచి క్షుణ్ణంగా నేర్చుకోవాలా. కారణం ఏంటంటే ఈ కడవరకాల చివరి దినాల్లో సాతాను ఒక పెద్ద మోసానికి తెర తీస్తున్నాడు. అదేమిటంటే ఈ అద్భుతాలు జరిపించి ఈ అద్భుతాల ద్వారా మనల్ని మోసం చేసేయటానికి. యేసుప్రభు ఈ లోకంలో ముందుగానే హెచ్చరించారు. రెండవ రాకడకు ముందు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి అద్భుతాలు చేసి ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేసేస్తారని మత్తయి సువార్త 24:24 చెప్పబడ్డది. కనుక ఖచ్చితంగా అద్భుతాలు చేసి ఆ యొక్క అద్భుతాల ద్వారా మనల్ని విశ్వాసంలో లేకుండా మోసం చేసేయాలన్నది సాతాను యొక్క పథకం. ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సాతాను బోధలు ఏమిటి, వాటిని కూడా మనం నేర్చుకోబోతున్నాం ఈ దినాన. అయితే మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16-17 ఎవరైనా సరే ఇక్కడ ఉన్న యవనస్తులు చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16-17 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. 17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వానితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. థ్యాంక్ యూ బాబు. చదివిన యొక్క యవనస్తుడు రోహిత్ ఈ సంవత్సరం MA సెకండ్ ఇయర్కి వచ్చేసాడు. 2వ సంవత్సరం MA బైబిల్ గ్రంథంలోనే మనకెంతో సహకరించారు. మనకి ఈ వివాహంలో సహాయం చేయటానికి ముందుగానే వచ్చేసారు. ఇక్కడే ఉండిపోయారు. ఇంకొక వారం రోజుల్లో మళ్ళీ వీరికి క్లాసులు ప్రారంభం అవుతాయి. వీరితో పాటు మోజెస్ అలెగ్జాండర్ కూడా, ఈ ఇద్దరు యవనస్తులు కూడా నన్ను విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండి ఈ యొక్క రికార్డింగ్లో, ఎడిటింగ్లో అన్నిటిని కూడా సహకరించి వీటిని అప్లోడింగ్ చేస్తున్నారు. ఈ యవనస్తులు ఇద్దరు కొరకు ప్రార్థించండి. మోజెస్ అలెగ్జాండర్, రోహిత్ వీరిద్దరు కూడా MA సెకండ్ ఇయర్కి వచ్చేసారు. కనుక వీరి కొరకు, వీరి కుటుంబాల కొరకు ప్రార్థించండి. ప్రపంచంలో మన ప్రాంతంలో కూడా అనేకమైన దాఖలాలు కనిపిస్తున్నాయి. అదేమిటంటే చాలామంది మనకు అప్పుడప్పుడు వార్తల్లో చదువుతూ ఉంటాం, లేకపోతే టీవీలో వార్తలు చూస్తున్నాం. ఏమని, ఫలానా వ్యక్తి చనిపోయాడు, చనిపోయిన కొంతసేపు తర్వాత మరలా స్పృహలోకి వచ్చాడు, లేకపోతే స్పృహలోకి వచ్చింది ఆ వ్యక్తి. అప్పుడు ఆ యొక్క వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, కొంతసేపు చనిపోయిన వ్యక్తి మళ్ళీ కళ్ళు తెరిచి, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచే వరకు కూడా ఫలానా పరలోకానికి వెళ్ళాను, లేదా నరకానికి వెళ్ళాను, నరకంలో ఈ విధంగా అందరినీ కోసేస్తున్నారు, కాల్చేస్తున్నారు, ఇనపూసలతో ఎర్రగా కాల్చేస్తున్నారు, రకరకాల విషయాలు చెప్తున్నారు. ఇది బట్టి అన్యులే కాదు, కొంతమంది క్రైస్తవులకు కూడా ఇటువంటి పరిస్థితులు, అనుభవాలు ఉన్నట్టుగా వారు చెప్తున్నారు. ఇలాంటి విషయాలు చాలామంది లోకంలో ఆ నెట్లో చూస్తే చాలామంది ఇలాగా చనిపోయి కొంతసేపు వారు ఎక్కడికో ఏదో లోకానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసినట్లుగా. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే NDE, అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని వారు పిలుస్తున్నారు. అయితే ఇవి వాస్తవమా అంటే అవి వాస్తవము కాదు, సాతాను యొక్క మోసము. కొన్నిసార్లు ఇటువంటి విషయాలు చాలా కార్చిచ్చులాగా ఇటువంటి వార్తలు అన్ని చోట్ల పాకిపోతున్నాయి. ఫలానా వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంతసేపు తర్వాత మళ్ళా మెలకు వచ్చిందంట. ఈ యొక్క చనిపోయిన మెలకు వచ్చి సమయం మధ్యలో ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఆ నరకానికి వెళ్ళి చూసి వచ్చిందంట, లేదా పరలోకానికి వెళ్ళి చూసి వచ్చిందంట అన్నట్లుగా చెప్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటివి సాతాను మోసానికి ఇవి సాదృశ్యాలని మనం నేర్చుకోవాలా. కారణం ఏంటి, బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది మనకి.
చనిపోయిన వ్యక్తికి చనిపోయిన తర్వాత ఏమీ తెలియదు అని ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతుకున్నా మనకు తెలుసు మనం ఒక రోజున చనిపోతామని. చనిపోయిన వారికి భూమి మీద జరిగే ఏది ఇక తెలియదు అని చెప్తున్నారు. అయితే ఇంకప్పుడప్పుడు కూడా మనం వార్తల్లో చదువుతుంటాం, టీవీలో చూస్తుంటాం, ఆ ఫలానా వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్థలంలో ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా పునర్జన్మ పొందిందంట ఆ వ్యక్తి. ఈ యొక్క ఫలానా ఊరిలో పుట్టి ఇప్పుడు పెరుగుతూ, ఇగో నేను పూర్వజన్మలో ఫలానా పేరు నాది, ఫలానా ఊరు నాది, ఫలానా వారు నా కుటుంబ సభ్యులు అని నేను వారిని చూడాలా అని చెప్పటం, వారి దగ్గరికి వెళ్ళటం, అలాంటి సంఘటనలు కూడా అప్పుడప్పుడు మనకు వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ప్రియ సోదరులారా, ఈ కడవరకాల చివరి దినాల్లో ఇలాంటివి చాలా ఎక్కువగా అయిపోయాయి. కారణం ఏంటంటే సాతాను ఇలాంటి విషయాలు తన యొక్క అనుచరులు అనగా సాతానుతో ఉన్న ఆ దురాత్మలు వారి ద్వారా ఇటువంటి కార్యాలు జరిపిస్తూ ప్రజల్ని మోసం చేసేస్తున్నారు. ఆది నుంచి కూడా సాతాను ఇలాంటి మోసానికే తెరదించాడు. మనందరికీ తెలుసు ఏదైనా తోటలో అవ్వమ్మతో ఆ యొక్క సర్ప రూపంలో వచ్చిన సాతాను ఏమన్నాడు? మీరు చావనే చావరు, మీకు చావు రాని రాదన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో. చాలా మంది ఈ రోజుల్లో కూడా మనిషి శారీరకంగా చనిపోతాడు కానీ ఆత్మ బ్రతికే ఉంటది అన్నట్టుగా నమ్ముతున్నారు. బైబిల్ గ్రంథంలో దానికి ఆధారాలు కనపట్టలేదు మనకి. క్రైస్తవులు అందరూ కూడా ఇలాంటి విషయాలు నమ్ముతున్నారు, ఇతరులకి చెప్తున్నారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1848వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో అక్కడ 2 సహోదరులు ఉండేవారు. ఫాక్స్ సిస్టర్స్ అంటున్నారు వారిని. ఒక సహోదరి పేరు మ్యాగీ, వారి యొక్క చెల్లి పేరు కెయిట్. మ్యాగీ, కెయిట్ అని 2 అక్కా చెల్లెళ్ళు అనమాట. వీరిద్దరు కూడా ఆ రోజుల్లో సంచలనాత్మకమైన విషయాలు చెప్తూ ఉండేవారు. మేము చనిపోయిన వారి ఆత్మలతో మేము మాట్లాడుతున్నాం అనేటప్పటికి ఎవరైనా చనిపోయినట్లయితే వారి కుటుంబ సభ్యులు వారి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి, ఇగో పలానా వ్యక్తి చనిపోయారు, వారితో మీరు మాట్లాడాలా, మాట్లాడి వారు ఏం చెప్తున్నారో మళ్ళీ మాకు చెప్పాలా. డైరెక్ట్గా వీళ్ళిద్దరు మాట్లాడటం కాదు, చనిపోయిన వారితో వీరు మాట్లాడటం కాదు, చనిపోయిన వారి ఆత్మలతో మీరు మాట్లాడి వారు ఏం చెప్తున్నారో మాకు చెప్పండి, మేము చెప్పి వాళ్ళకి చెప్పండి. అంటే వీరు మధ్యవర్తుల్లాగా ఇంగ్లీష్లో మీడియం అంటాం. అలాగా వారు 40 సంవత్సరాలకి పైబడే ఈ యొక్క సహోదరులు ఇద్దరు కూడా, అక్కా చెల్లెలు ఇద్దరు కూడా, మ్యాగీ, కెయిట్ కూడా ఎంతో వారు పేరు ప్రఖ్యాతి తెచ్చేసుకున్నారు. వాడి ఉద్దేశం ఏంటి? వారు చేసింది ఏమిటి? ఆ యొక్క చనిపోయిన వారి ఆత్మలతో మేము మాట్లాడుతున్నామని చెప్పేవారు అనమాట. ఇలాంటి సందర్భాలు ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇది కొంతమంది ఈ సోది చెప్పేవారు మన ప్రాంతంలో కూడా వస్తూ ఉంటారు, సోది చెప్తామని. వారు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆ చనిపోయిన వారితో నేను మాట్లాడుతున్నాను, ఇలా చెప్పారు చనిపోయిన వారు, లేకపోతే మీ యొక్క అమ్మ ఇలా చెప్తుంది, మీ చనిపోయిన భార్య ఇలా చెప్తుంది అన్నట్టుగా వారు చెప్తా ఉంటారు. ఇలా చెప్పింది, ఇలా చేయొద్దన్నది, ఇలా చేసుకోమంది, సంథింగ్ వారు ఏదో చెప్తా ఉంటారు సోది చెప్పిన వారు. వారు ఒట్టినే చెప్పారు, మళ్ళీ డబ్బులు తీసుకుంటారు దానికి. కనుక ఇలాంటి పరిస్థితి, అంటే సోది చెప్పేవారు ఎప్పుడు కూడా ఆ చనిపోయిన వారితో మేము మాట్లాడుతున్నాం, వారి ఆత్మలతో, వారు చెప్తున్న మాటలు ఇవి, వారు చెప్తున్న వర్తమానం ఇది అన్నట్టుగా చెప్తున్నారు ఈ విధంగా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కడవరి కాలంలో సాతాను యొక్క శక్తులు, సాతాను బాధలు ఏమిటి? చనిపోయిన వారు కూడా వారిని స్పందిస్తే, వాళ్ళైతే సరిగ్గా వారితో మనం సంభాషణ చేస్తే వారు మనతో మాట్లాడతారు, వారి ఆత్మలు మాట్లాడతాయి అన్నట్టుగా. చాలామంది క్రైస్తవులు కూడా ఈ యొక్క అబద్ధపు బోధ, సాతాను బోధను నమ్మేసి, అలాగే ఎవరైతే చనిపోయిన వారి యొక్క ఆత్మలతో మాట్లాడతామంటారో వారి దగ్గరికి రహస్యంగా వెళ్ళి డబ్బులు ఇచ్చి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని, లేకపోతే వీరికి ఉన్న సమస్యలు వారితో చెప్తాం, ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
దేవుని బిడ్డలుగా మనకి అది తగదు. ఈ యొక్క చాలామంది నమ్మేది ఏంటంటే చనిపోయిన వెంటనే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది, లేకపోతే నరకానికి వెళ్ళిపోతుంది. అంటే అది మనకు కంటికి కనిపించిన లోకానికి వెళ్ళిపోతుంది. ఆ కంటికి కనిపించిన ఆ యొక్క లోకాలు ఎంతో బాగుంటాయి. వారు దుర్మార్గంగా జీవించినట్లయితే వారు నరకానికి వెళ్ళిపోతారు, నరకాగ్నిలో కాలుతూ 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 ఉంటారు అన్నట్టుగా చాలామంది నమ్ముతున్నారు, చెప్తున్నారు, వాక్యాలు కూడా బోధిస్తున్నారు. ఇంకా కొంతమంది నేను దర్శనంలో చూశాను, నేను కల్లో చూశాను. ఇంకా కొంతమంది వారు ప్రజల యొక్క మెప్పు పొందటానికి, ప్రజల్ని ఆకట్టుకోవటానికి కొంతమంది బోధకులు కూడా నేను దర్శనంలో నరకానికి వెళ్ళాను, వారందరినీ కాల్చేస్తున్నారు, నూనెలో కాల్చేస్తున్నారు, లేకపోతే కోసేస్తున్నారు, వాళ్ళు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు, ఆకలి ఆకలి అని కేకలేస్తున్నారు, దాహం దాహం అని కేకలేస్తున్నారు అన్నట్టుగా వారు చాలామంది చెప్తున్నారు. అది విన్నవారు కూడా అయ్యి బాబోయ్ ఈయనకి దర్శనం వచ్చేసింది, నరకానికి వెళ్ళి చూశారా లేదా పరలోకానికి వెళ్ళి చూశారంట అన్నట్టుగా చాలామంది నమ్ముతున్నారు. అయితే బైబిల్ గ్రంథం ఇలాంటి విషయాలు మనకి చెప్పటం లేదు. బైబిల్ గ్రంథంలో చనిపోయిన వెంటనే ఎవరు కూడా నరకానికి వెళ్ళట్లేదు, పరలోకానికి వెళ్ళట్లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే కారణం ఏంటి? చనిపోయిన తర్వాత మరణ నిద్రలో ప్రవేశిస్తున్నారు, అంటే మరణిస్తున్నారు. అది మరణ నిద్ర అని పోల్చారు మనకి. అయితే ఆ మరణ నిద్రలో ఎక్కడుంటారు? యేసు ప్రభు రెండోసారి వచ్చే వరకు కూడా ఆ యొక్క సమాధిలోనే మరణ నిద్ర అయిపోయి మట్టి అయిపోతున్నారు. ఈ విషయం నా మాటలు కాదు, యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. ఒక దినం వస్తుంది, దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు, సమాధులలో ఉన్నవారు ఆయన స్వరం విని బయటకు వస్తారు. ఎక్కడుంటున్నారు? సమాధుల్లో ఉన్నవారు. పరలోకంలో లేరు సుమా. పరలోకంలో ఉంటే దేవుని స్వరం పరలోకంలోనే వినాలా? దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడతారు అక్కడ, ఆయన స్వరం పరలోకంలో వినాలా? కానీ ఇక్కడ ఏమంటున్నారు యోహాను గారు? మీరు దీనికి ఆశ్చర్యపడవద్దు, ఒక దినం వస్తుంది, సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరం విని బయటకు వస్తారు. ఎప్పుడుది? రెండో రాకడ రోజున. అంటే రెండో రాకడ వచ్చే వరకు కూడా వారు ఎంత భక్తులైనా సరే వారు సమాధుల్లోనే ఉండిపోవాలా. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా మనకి ఎంతో ఉటంకించి చెప్తున్నారు. ఆ యొక్క పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో ఆయన నింపబడినప్పుడు ఆయన దావీదు గురించిన వివరాలు చెబుతూ, దావీదు రాజు గారి గురించి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మీకు సమయం ఉన్నప్పుడు 31వ వచనం నుంచి 35 వరకు చదవండి. దావీదు గారి గురించి ప్రస్తావిస్తూ, దావీదు మహారాజు ఆయన సమాధి ఇంకా మన మధ్యనే ఉన్నది, అంటే యెరూషలేములోనే ఉన్నది, ఆయన ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు అని పేతురు గారు చెప్పారు. అయితే దావీదు రాజు కాలానికి పేతురు కాలానికి 1000 సంవత్సరాలు గ్యాప్, 1000 సంవత్సరాల తేడా ఉంది. ఈ 1000 సంవత్సరాల్లో కూడా దావీదు మహారాజు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పరలోకం వెళ్ళలేదా? పేతురు గారు ఖచ్చితంగా వెళ్ళలేదని చెప్తున్నారు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన వారి ఆత్మ లేకపోతే వారి ప్రాణం, వారి జీవవాయువు ఏదైనా మాట వాడండి, అది వెంటనే పరలోకానికి వెళ్ళట్లేదు, నరకానికి వెళ్ళట్లేదు. కారణం యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఎవని వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇవ్వడానికి నేను త్వరగా వస్తున్నానని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఎవరి వారి క్రియలు చొప్పున అంటే మనం చేసే మంచి క్రియలకు పరలోకము జీవ కిరీటం, వారు చేసే చెడ్డ క్రియలకు ఆ నరకాగ్ని. ఇవి రెండవ రాకడ తర్వాత చనిపోయిన వెంటనే ఆ భక్తుడైనట్లయితే, మంచివాడైనట్లయితే పరలోకం వెళ్ళిపోవటం, చెడ్డవాడైనట్లయితే నరకానికి తీసుకెళ్ళి అగ్నిలో కాల్చివేయటం, అది బైబిల్లో లేదు. మనం వెంటనే మనకు వచ్చే అనుమానం ఏంటంటే, మరి లాజరు ధనవంతుడు ఉంది కదండి అంటే, లాజరు ధనవంతుడు యేసు ప్రభు చెప్పిన ఉపమానం, అది వాస్తవంగా జరిగినది కాదు, అది ఉపమానం. దాన్ని పారాబోలే అంటారు గ్రీక్ భాషలో. కనుక ఇది ఉపమానం. ఇది కనుక ఈ విషయాలు మనం గుర్తించి, అయితే సాతాను ఎంతో కుయుక్తితో యొక్క మరణం గురించిన ఆ సిద్ధాంతం, అనగా మరణించిన వారు మరణించిన తర్వాత వారి యొక్క ఆత్మ ఇంకా జీవించే ఉంటదన్నది బైబిల్లో లేదు అటువంటి బోధ. దానికనే సాతాను బోధలు అంటున్నాం. సాతాను బోధ ఏమిటంటే, మీరు చావనే చావరు, అవ్వకి ఆదాముకి చెప్పేశాడు.
కనుక ఈనాడు కూడా అదే బోధ కొనసాగుతుంది. చనిపోయిన తర్వాత మరణం అంతం కాదు, ఇంకా ఆత్మ జీవిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి ఆ ఆత్మ కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని కూడా దర్శిస్తూ ఉంటుంది, మన కంటికి కనిపించదు అన్నట్టుగా చెప్తున్నారు. దీనికి బైబిల్ ఆధారాలు ఏమీ లేవు మనకి. అయితే సాతాను ఇటువంటి బోధ ఆనాటి రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా సంఘంలోని తెచ్చేశాడు. ఇప్పుడు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఏ డినామినేషన్ అయినా సరే, దాదాపుగా ఈ బోధ అందరికీ ప్రాకేసింది, అందరికీ అంటుకుపోయింది. ఇది మరణించిన తర్వాత ఆత్మ ఇంకా జీవించే ఉంటుంది అన్నట్లుగా. అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఒక కఠినమైన విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, ఎవరైనా సరే, ఈ విషయాన్ని మనం ద్వితీయోపదేశకాండం 18:11 ద్వితీయోపదేశకాండం 18:11 ఎవరైనా సరే ఈ విధంగా నేను చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడతాను, తర్వాత మీకు ఈ యొక్క చేతబడులు చేస్తాను, లేకపోయినట్లయితే సోది చెప్తాను, మీకు మీ యొక్క చనిపోయిన కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఆ మాటలు మీకు చెప్తాను, మీరు అన్న మాటలు వాళ్ళకి చెప్తాను అనే వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ సమాజంలో, లేకపోతే నాకు దర్శనాలు వస్తున్నాయి, కళ్ళు వస్తున్నాయి, ఈ విధంగా మీరు పలానా దేవుణ్ణి దేవతని పూజించండి, పలానా దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించుకోండి అని ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయమన్నారు ఏకంగా ప్రభువారు. ద్వితీయోపదేశకాండం 18:11 మనం అనుకోవచ్చు, అంత కఠినమైన శిక్ష ఎందుకు, అంత కఠినమైన శిక్ష ఎందుకు వేశాడు ప్రభువారు అంటే, ఈ యొక్క ఇశ్రాయేలీలు అన్యులు చేస్తున్న ఆ యొక్క సాతాను కార్యక్రమాల్లో పాల్గొనకుండా, సాతాను బోధలు నమ్మకుండా, సాతాను చేస్తున్న ఈ మోసంలో వారు పాలిభాగస్తులు కాకుండా ఉండేలాగా ప్రభు కఠినంగా వారిని ఈ యొక్క విషయం చెప్పి అటువంటి పనులు చేసేవారిని రాళ్లతో కొట్టి చంపేయమన్నారు. అయితే ఆ రోజుల్లో కూడా అనేక మంది ఈ యొక్క శకునాలు చెప్పేవారు, జ్యోతిష్కాలు చెప్పేవారు, సోది చెప్పేవారు, తర్వాత చనిపోయిన వారితో మాట్లాడేవారు, చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడేవారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో కూడా. మనందరికీ తెలుసు, సౌలు రాజు ఇక యుద్ధంలో ఓటమి వచ్చేసింది తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాడు, ఎండో అనే గ్రామంలో ఉన్న ఆ యొక్క సాతాను శక్తులతో చనిపోయిన వారి యొక్క ఆత్మలతో మాట్లాడే వ్యక్తి దగ్గరికి, ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళారు. మనందరికి తెలుసు ఏం జరిగిందో. మొదటి సమయాలు 28, 29, 30 అధ్యాయాల్లో ఈ విషయం ఉన్నది. అనగా పాత నిబంధనలో కూడా ఈ విధంగా చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడంటే సాతాను శక్తులు ఇవన్నీ కూడా, దేవుని శక్తి కాదు సుమా, సాతాను శక్తులతో ఈ విధంగా చేస్తే దేవుని ప్రజలు కూడా, ఇశ్రాయేలీలు కూడా దానికి ఆకర్షితులై ఆ సాతాను సంబంధుల దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియ సోదరి సోదరుడు, మనం కూడా అప్పుడప్పుడు ఇటువంటి కార్యాలు సాతాను సంబంధుల దగ్గరికి, అయితే జ్యోతిష్కాలు చెప్పేవారికి, సోదరులు చెప్పేవారికి దగ్గరికి వెళ్తున్నామా? దేవుని బిడ్డలుగా మనకు అది తగదు. కారణం ఏంటి? చనిపోయిన వారికి ఇక ఏమీ తెలియదు. ఇప్పటి వరకు, రెండవ రాకడ వరకు కూడా వారు మట్టి అయిపోతారు. ఈ విషయాన్ని ప్రసంగి గ్రంథం 9:5 మనం గమనించాం. అదే రీతిగా యోబు గారు కూడా ఏమంటున్నారు చూడండి. యోబు గ్రంథం 7:7-9 వరకు, యోబు గ్రంథం 7:7-9 వరకు ఉన్న వాక్య భాగంలో చూసినట్లయితే, మా యొక్క ప్రాణము పొట్టి వాయువు అంతే, మన నోట్లోంచి వస్తున్న ఆ ఊపిరి అంతే. ఆ ఊపిరి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైనా మిగులుతుందా దాని అంటే ఏం మిగులుతుంది? ఏమీ లేదు. కనుక యోబు గారు ఆ యొక్క అనుభవంతో చెప్తున్నారు, మన యొక్క ప్రాణము జస్ట్ ఆవిరి వంటిదంతే. యెషయా గ్రంథం 8:19 యెషయా గ్రంథం 8:19 ప్రభువారు హెచ్చరిక చేశారు. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి, రండి ఫలానా వ్యక్తి చనిపోయిన వారి యొక్క ఆత్మలతో మాట్లాడుతున్నాడు, అదే చనిపోయిన వారి యొక్క ఆత్మలతో మాట్లాడిస్తుంది ఆ వ్యక్తి, ఆ స్త్రీ, రండి వారి దగ్గరికి వెళ్దాం, మన చనిపోయిన ఆ తాత ఏమంటున్నాడో తెలుసుకుందాం. అలాగే ఎవరైనా చెప్పినట్లయితే, లేకపోతే రండి మనం పలానా దేవతను పూజిద్దామని చెప్పినట్లయితే వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారిలో వెలుగు లేదు. యెషయా గ్రంథం 8:20 వారిలో వెలుగు లేదు. అంటే వీరు దేవుని సంబంధులు కాదు, వెలుగు సంబంధులు కాదు, ఇవన్నీ కూడా సాతాను సంబంధులు.
కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లో లేని విషయాలు మనం నమ్మవద్దు. వినటానికి చాలా ఆసక్తికరంగా ఉండొచ్చు, వినటానికి ఎంతో అవి చక్కగా ఉండొచ్చు, కానీ బైబిల్లో లేని విషయాలు. అయితే మనం రాజుల గ్రంథం ఎప్పుడు చదివి చూసినా సరే, తరచుగా మనకి ఒక రాజు గురించి చదివినప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఏమంటున్నారు, ఆ రాజు చనిపోయినప్పుడు ఏమని చెప్పబడ్డది, పలానా రాజు తన యొక్క తండ్రులతో కలిసి నిద్రించెను. పలానా రాజు తన తండ్రులతో నిద్రించాను అంటే తండ్రులు చనిపోయారు, అంటే మరణాన్ని నిద్రతో పోల్చారు. అలాగే యోబు గారు 14 అధ్యాయం, యోబు గ్రంథం 14 అధ్యాయం 12 వచనం కూడా ఇక్కడ మరణాన్ని నిద్రతో పోల్చారు. అదే రీతిగా దానియేలు గ్రంథం 12 అధ్యాయం 2వ వచనం, దానియేలు గ్రంథం 12 అధ్యాయం 2వ వచనంలో మరణాన్ని నిద్రతో పోల్చారు. అప్పుడు ఎవరైతే ఆ యొక్క మట్టిలో నిద్రిస్తున్నారో, మట్టిలో నిద్రించడం అంటే చనిపోయిన వారు సమాధి చేయబడ్డారు, వారు లేస్తారు. కనుక మరణాన్ని నిద్రతో పోల్చారు. ఇది మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. క్రొత్త నిబంధనలో మరణాన్ని గురించి వాక్యం మనకి ఏం చెప్తుంది, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు యోహాను సువార్త 11 అధ్యాయం 11 వచనం నుంచి చివరి వరకు మనం చదివి చూసినట్లయితే, లాజరుకు చాలా అనారోగ్యం వచ్చేసింది, చనిపోయే స్థితిలో ఉన్నాడని వారి యొక్క అక్కగారులు ఇద్దరు కూడా, మరియమ్మ గారు మార్తమ్మ గారు కబురు పెట్టారు. ఆయన చనిపోయాడు, సమాధి చేసేశారు. 4 రోజుల తర్వాత యేసు ప్రభువు ఏమన్నారు శిష్యులతోటి, రండి మనం బేతనీకి వెళ్దాం, లాజరు నిద్రపోతున్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, నిద్రపోతే మంచిదే కదా ప్రభు, నిద్రపోతున్నాడు అంటే జబ్బు తగ్గిపోయింది కనుకనే చక్కగా నిద్ర పడుతుంది, జబ్బు ఉన్నట్లయితే అనారోగ్యం ఉన్నట్లయితే నిద్ర పట్టదు కదా అన్నట్టుగా అన్నారు. వారు ఈ విషయాన్ని గుర్తించలేదని, లాజరు మరణించాడనే వాస్తవాన్ని చెప్పారు. అంటే యేసు ప్రభువు వారు మరణాన్ని నిద్రతో పోల్చారు. ఇదే రీతిగా లూకా సువార్త 8వ అధ్యాయం 52 నుంచి చదివినట్లయితే, యాయేరు కుమార్తె చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభువు వారు ఈ యొక్క చిన్న అమ్మాయి నిద్రపోతుంది అని ప్రభు చెప్పారు. మనందరికీ తెలిసిన రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి చూసినట్లయితే, నేను నీకు ఒక మర్మాన్ని తెలియజేస్తాను, మనం అందరము కూడా నిద్రించము, కానీ కనురెప్పపాటులో మనకు మహిమ శరీరం వస్తుంది. మనం అందరం నిద్రించమంటే మనం అందరం మరణించం, కానీ కొంతమంది యేసు ప్రభువు వచ్చేటప్పుడు కొంతమంది బ్రతికే ఉంటాం, వారికి కనురెప్పపాటులో మహిమ శరీరం వస్తుంది అన్నారు. అయితే యేసు ప్రభువు వారు ముందుగానే మనకు హెచ్చరించారు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువు వారు అన్నారు, కడవరి కాలంలో అబద్ధ క్రీస్తులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు, నా నామం పేట వస్తారు, నేనే క్రీస్తునని చెప్పుకుంటారు, మీరు మోసపోవద్దన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు చేసి ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేస్తారు. అంటే సాతాను ఎంచుకున్న మార్గం ఏంటంటే, కడవరి కాలంలో అద్భుతాల ద్వారా ప్రజల్ని బైబిల్ సత్యంలో లేకుండా, యేసు ప్రభు చెప్పిన మాటల్ని వారు పూర్తిగా పట్టించుకోకుండా వారిని పెడదారి పట్టించేయడానికి సాతాను ఈ యొక్క అద్భుతాలు చేయటం అనే ఒక కార్యక్రమానికి తెర తీశాడనమాట. ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. చాలాసార్లు ఏం జరుగుతుంది, పలానా చోట అద్భుతాలు జరుగుతున్నాయి, పలానా ఉద్యోగ సభలు అంటే ప్రజలు తండోపతండాలుగా పరుగులు వెళ్ళిపోతున్నారు అద్భుతాల కొరకు, వాక్యం కొరకు కాదు, వాక్యంలో బలపడాలని కాదు, అద్భుతాలు పొందాలా, అద్భుతాలు చూడాలన్నట్టుగా. నీవు కూడా అలా చేస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం గమనించండి. ప్రకటన 13వ అధ్యాయం 13, 14 వచనం చూసినట్లయితే, అందరూ చూస్తుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేలాగా చేస్తాడు అని చెప్పబడ్డది. ఎప్పుడు జరిగింది ఇది? ఆ ఏలియా ప్రవక్త కాలంలో కర్మేలు పర్వతం మీద నిజదేవుడు ఎవరో తెలుసుకోవటానికి దేవుడు అగ్ని పంపించారు ఆకాశం నుంచి. అయితే ఈ కడవరి కాల చివరి దినాల్లో సాతానుడు ఏం చేస్తాడంట, ఈ యొక్క ఆకాశం నుంచి అగ్ని కూడా మనం చూస్తుండగానే వచ్చేలాగా చేస్తాడు. అలా అగ్ని వచ్చింది అనుకోండి, చూచిన వారందరూ ఏమైపోతారు, ఆశ్చర్యపోతారు, ఇదే నిజం అనుకుంటారు. వారికి ఏది చెప్పినా సరే తర్వాత ఏదైనా ఒక అద్భుతం జరిగిందంటే అద్భుతం తర్వాత ఇక వారు ఏది చెప్పినా సరే ఖచ్చితంగా 100కి 100 రూపాయలు నమ్మేస్తారు, చేసేస్తారు ప్రజలు. కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఈ అద్భుతాల ద్వారా మోసం చేయటానికి ఎంతో విపులంగా రాయబడ్డది. మోసం చేయటానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. అద్భుతాలు సాతాను ఎంచుకున్నాడు కనుక సాతాను మోసంలో, అద్భుతాల్లో పడి మనము మోసపోవద్దు. ఈ కడవరి కాలంలో నిజమైన అద్భుతాలు ప్రభు చేస్తారు, కానీ సాతాను
యేసు ప్రభు పేరు చెప్పుకొని ఈ అద్భుతాలు చేస్తున్నారు. కనుకనే కడవరి కాలంలో యేసు ప్రభు ఉన్నప్పుడే ఈ యొక్క ప్రస్తావన ప్రభు తెచ్చారు. మత్తయి సువార్త 7:22-23 వచనంలో ఆ దినాన్న కొంతమంది వచ్చి, ప్రభువా నీ నామంపేట అద్భుతాలు చేశాం, మీ నామంపేట మేము దెయ్యాలు వెలగొట్టాం, మీ నామంపేట ప్రవచనాలు చెప్పాం అంటారంట. ప్రభు వారు ఏమనబోతున్నారు? నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగును, అక్రమము చేయవారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, అక్రమము చేయవారులారా నా వద్ద నుంచి వెళ్ళిపోండి అంటారంట. అనగా ఎప్పుడు కూడా వారికి యేసు ప్రభుతో కనెక్షన్ లేదు అసలు. కానీ వారేమంటున్నారు? మీ నామంతో మేము అద్భుతాలు చేసాం, మీ నామంతో దెయ్యాలు వెలగొట్టాం. నామం యేసు ప్రభుదే, కానీ శక్తి ఎవరిది? సాతాను శక్తి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చాలాసార్లు ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? డూప్లికేట్ థింగ్స్ వచ్చేస్తున్నాయి. డూప్లికేటు ఆ యొక్క మొబైల్స్, డూప్లికేటు అది ఎక్కడో ఏ ప్రాంతంలోనో వారు మామూలుగా ఆ లోకల్గానే చేసేస్తారు దాన్ని. పేరు మాత్రం ఏదో జపాన్ అని, జర్మనీ అని, యుఎస్, అమెరికా అని, ఇంగ్లాండ్ అని, లేకపోతే ఏదో శాంసంగ్ కంపెనీ అని రకరకాల పేరు పొందిన కంపెనీల పేరు రాసేస్తారు పైన. దాని పేరు చూసి మోసపోతున్నాం. లోన ఏమున్నదో దాన్ని మనం పరిశీలించలేకపోతున్నాం. కనుక వీరు కూడా యేసు ప్రభు పేరు చెప్తున్నారు, కానీ వారు చేసే పనులన్నీ కూడా సాతాను శక్తి. రెండు శక్తులు ఈ లోకంలో. ఒకటి యేసు ప్రభు శక్తి, రెండోది సాతాను శక్తి. యేసు ప్రభు అంటున్నారు, ఇది నా శక్తి కాదు, నాకు మీకు ఏ విధమైన సంబంధం లేదు, కనెక్షన్ లేదు, అక్రమం చేస్తున్నారు వీరు, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు ఏకంగా ప్రభువారు. మత్తయి సువార్త 7:22-23 వచనాల్లో. కనుక ఈ కడవరి కాలంలో సాతాను ఈ విధంగా చేస్తున్నాడు. కనుక సాతాను మోసాన్ని మనం గుర్తించి, సాతాను బోధలు ఏంటి? సాతాను బోధలు ఈ విగ్రహాలకు పూజ చేయటం, లేకపోతే చనిపోయిన వారు పరలోకం వెళ్ళిపోయారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోయారు అని చెప్పటం, యేసు ప్రభు ఒళ్ళో ఉన్నాడు మీరు దుఃఖించొద్దని చెప్పటం, ఇలాంటివన్నీ కూడా బైబిల్లో లేవు మనకి. కానీ బైబిల్లో లేని బోధలు ఏదైనా సరే సాతాను బోధ అనమాట. ఇదే రీతిగా ప్రకటన గ్రంథం 16:13-14 వచనంలో కూడా చూడండి, 3 కప్పల్లాంటి దురాత్మలు బయటకు వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి? ఆ ఘటసర్పం ఎవరు? సాతాను నోట్లో నుంచి. ఆ యొక్క బీస్ట్ అంటే మృగం అంటే రాజ్యం అనమాట. అబద్ధ ప్రవక్త అంటే వాక్యాన్ని పాటించకుండా నేను ప్రవక్తనని చెప్పుకునే ఆ యొక్క వ్యక్తి అనమాట. అంటే వాక్యాన్ని పాటించకుండా అనేకమైన సేవకులు, సంఘాలు ఉంటున్నారు. వాక్యంలో ఉన్నది వాక్యంలో ఉన్నట్టుగా పాటించటం లేదు, వారు ఇష్టానుసారంగా చేస్తున్నారు. అలాంటి వారిలో నుంచి వచ్చిన దురాత్మలు 3 కప్పల్లా కనిపించాయి. అవి ఏం చేస్తున్నాయి? ఇవి దురాత్మలు ఎంతో క్లియర్గా చెప్పబడ్డది ప్రకటన గ్రంథం 16:13-14 వచనాల్లో. వారు అద్భుతాలు చేసి వారందరూ కూడా రాజుల్ని, లోకమంతటిని కూడా, అంటే ఒట్టి సామాన్యుల్ని కాదు, పాలకుల్ని కూడా, రాజులు అంటే ప్రధానమంత్రులు, లేకపోతే ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు, గవర్నర్, ఇలాంటి వారిని కూడా మోసం చేసేస్తారనమాట ఈ అద్భుతాలు చేసి, అద్భుతాలు చూపించి. కనుక కడవరి కాల చివరి దినాల్లో సాతాను పెద్ద మోసానికి తెరతీస్తున్నాడు అద్భుతాల ద్వారా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క సాతాను బోధలకు కానీ, సాతాను బోధ అంటే వాక్యంలో లేకపోయినట్లయితే దాన్ని నమ్మొద్దు, అది సాతాను బోధ. వాక్యంలో ఉన్నదాన్నే నమ్ముదాం. కనుక ఈ కడవరి కాల చివరి దినాల్లో మనకు రక్షణ ఇచ్చేది యేసు ప్రభు. ఆయన యొక్క శిలువ త్యాగం వల్లే మనకు రక్షణ వస్తుంది. ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయన నామంపేట ముంచడం బాప్తిసం తీసుకుని ఆయన వాక్య వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిస్తే మనకు రక్షణ అన్నది. అలా కాకుండా వాక్యంలో లేని విషయాలు మనం చేసినట్లయితే మనకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కనుక ప్రియ సోదరి సోదరులారా, సాతాను ఎంతవరకు తెరతీస్తాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11:13-14 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ దీనిలో ఏం చెప్పబడ్డదంటే, సాతాను వెలుగుదూత వేషంలో వచ్చేస్తాడంటే, ఏకంగానే సాతాను వెలుగుదూత వేషంలో వచ్చేస్తాడంట. దీనికి మోసం చేయటానికి. కనుక ప్రియ సోదరి సోదరులారా, సాతాను బోధ అంటే వాక్యంలో లేని ఏ బోధ అయినా సరే దానిని మనం నమ్మొద్దు, అది సాతాను బోధ. అలాగే అద్భుతాలు, ఈ యొక్క కడవరి కాల చివరి దినాల్లో అనేకమైన అద్భుతాలు సాతాను చేస్తూ ప్రజలు మోసం చేస్తాడు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. దేవునికి దగ్గరగా జీవిస్తూ సాతాను బోధల్లో మనం పడిపోకుండా, సాతాను అద్భుతాలకి మనం ఆకర్షితులై మోసపోకుండా ప్రభు మనల్ని కాపాడతారు, దీవిస్తారు. వాక్యాన్ని చదువుతూ, వాక్యమే మనకు ప్రామాణికం, వాక్యంలో ఉన్నదాన్నే నమ్ముదాం,
వాక్యంలో ఉన్నదాన్నే మనం పాటిద్దాం, వాక్య ప్రకారంగా జీవిద్దాం. అలా చేసినట్లయితే మనం క్షేమంగా ఉంటే ప్రభు త్వరలో వస్తున్నారు, పరలోకం తీసుకెళ్తారు. అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీభించండి. ప్రార్థించి ఈ యొక్క 10వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాతాను మోసంలో పడిపోకుండా, సాతాను బోధల్లో మేము పడిపోకుండా, సాతాను అద్భుతాలకు ఆకర్షితులై ఆయన మేము పరలోకాన్ని పోగొట్టుకోకుండా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా వాక్యపు వెలుగులో మేము జీవించే కృప మాకు దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి వారిని, దీన్ని ఇతరులతో పంచుకుంటున్న వారిని కూడా ఆశీర్వదించమని, 11వ పాఠంలో మరి ఒకసారి కలుసుకుని పర్యంతరం మీ కృప, మీ కాపుదల, మీ శాంతి, సమాధానం మాకు అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థిస్తూ ఉండండి. ముఖ్యంగా మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్లో నేను చేయబోయే ఉద్యోగ సభల కొరకు ప్రార్థించండి. వచ్చే పాఠంలో దేవుని చిత్తమైనట్లే మళ్ళీ కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.